సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో 3 రోజుల్లో పెళ్లి. బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా మారింది. పెళ్లి పత్రికలు సైతం పనిచేశారు. త్వరలో జరగనున్న వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని గంటలాగితే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు షాకింగ్ డెసిజన్ తీసుకున్నాడు. అవును, గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకోవటంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి. కుమారుడి మరణ వార్తతో అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లెపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల అరుణ్ అనే 30 ఏళ్ల యువకుడు నగరంలోని బిఎన్ రెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో స్థిరాస్తులున్నాయి. అక్కడే వ్యాపారం చేస్తూ బిఎన్ రెడ్డిలో ఉంటున్నాడు. అయితే అరుణ్కి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. ఈ నెల 30న వివాహం జరగాల్సిందే. ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికి మరో 3 రోజులు మాత్రమే మిగిలుండటంతో అరుణ్ పెళ్లి పనుల్లో బిజీగా మారాడు. బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు కూడా పంచారు. పెళ్లి బాజాలు కూడా మాట్లాడారు. ఇక బంధువుల రాకతో అరుణ్ ఇల్లంతా సందడిగా మారిపోయింది. కట్ చేస్తే ఏం జరిగిందో తెలీదు. ఉన్నట్టుండి అరుణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి మరో 3 రోజుల సమయం ఉందనగా బిఎన్ రెడ్డిలోని తనుంటున్న గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరుణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుమారుడు చావు వార్త విన్న తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరో 3 రోజులాగితే పెళ్లిపీటలెక్కాల్సిన కుమారుడు చివరికి ప్రాణాలతో లేకుండా పోవటంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అరుణ్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు షాక్కి గురవుతున్నారు. మొత్తంగా అరుణ్ ఆత్మహత్యతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.